వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కూడా నేను చెప్తాను. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి. మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఏదో అంటే మీతో ఉండేది ఇప్పటి వరకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళు ఏంటంటే మీతో రీబోత్ చేయాలి, దీంట్లో ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అయితే కోరుకుంటున్నారండి. ఇప్పుడుండే పరిస్థితులు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అయితే కోరుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి, మీతో రిలేషన్ అనేది ట్రావెల్ చేయాలి, లైఫ్ లాంగ్ ఉండాలి. ఈ రిలేషన్లో ఒంటరిగా ఉండిపోకూడదు, మిమ్మల్ని ఒంటరిగా ఉంచకూడదు అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. వాళ్ళైతే హెవీగా వర్క్ బర్డెన్లో ఉంటున్నారు. వర్క్ విషయంలో ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ రిలేషన్లో ట్రావెల్ చేస్తూ వాళ్ళు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి. మనీ ఫోకస్డ్గా ఉన్నారు, మనీ మేకింగ్లో ఉన్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. రెండు విషయాల్లో కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కావాలి అనుకుంటున్నారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారు, కానీ వెయిట్ చేస్తున్నారండి. ఎస్, రెండు విషయాల్లో జగులు అవుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది. థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవాలా, మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా అని జగిల్ అవుతున్నప్పటికి కూడా ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కావాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీరు ఎక్కువగా ఎమోషనల్గా ఉంటున్నారు. ఆ ఎమోషన్స్ని ఈక్వల్గా తీసుకురావాలి అని ఆలోచిస్తారు. అందుకే మీ వైపు మీ ఎమోషన్స్ మీరు అడిగినా కూడా వాళ్ళు ఇవ్వకుండా అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ ఎమోషన్స్ని నెక్స్ట్ వాళ్ళ టైంని స్పెండ్ చేస్తున్నారు, కెరియర్ ఓరియంటెడ్గా స్పెండ్ చేస్తున్నారు. స్లోగా యాక్షన్ తీసుకోవాలి అని మీ పర్సనే మీ దగ్గరికి వస్తారండి. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, స్లోగా వస్తారు. కాకపోతే రిలేషన్లో సక్సెస్ అనేది ఉంటుంది అని అనుకుంటున్నారు. మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. మీ పర్సన్ మీ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అన్కండిషనల్ లవ్ ఉంది. చాలా తెలివైన వాళ్ళు మీరు అనుకుంటున్నారు, చాలా తెలివిగా ఉంటారు అనుకుంటున్నారు. రిలేషన్లో బ్యాలెన్సింగ్ అయితే కోరుకుంటున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనీ సో ఈ హార్డ్ వర్క్ చేయడం వాళ్ళ ఫ్యామిలీలోనైనా వర్క్లోనైనా ఎక్కువగా గొడవలు అవుతున్నాయి. నెక్స్ట్ వీళ్ళు సైలెంట్ పర్సన్స్ అయితే కన్ఫ్యూజన్స్ కూడా అవుతున్నారు. హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళు కన్ఫ్యూజన్స్లో ఉంటున్నారు. మీ గురించి కూడా థింక్ చేస్తున్నారు, అందుకే ఇంట్రోవర్ట్గా బిహేవ్ చేస్తున్నారు. టీం వర్క్ చేస్తున్నారు, మీటింగ్స్లో ఉంటున్నారు, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలి, ఫ్రెండ్స్తో ఉంటున్నారు, హ్యాపీగా టీం వర్క్ చేస్తున్నారు, వర్క్ రిలేటెడ్గా ఉంటున్నారు. ఎస్, వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తున్నారేమో అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అనుకుంటున్నారు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే కెరియర్ ఓరియంటెడ్గానే కానీ అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఇక్కడ కనిపించట్లేదండి. కెరియర్ ఓరియంటెడ్గా థింక్ చేస్తున్నారు. సో ఈ హార్డ్ వర్క్ వలన హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది అని ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ రిలేషన్ అనేది రీగ్రోత్ అవుతుంది, ఖచ్చితంగా బ్యాలెన్సింగ్కి వస్తుంది, ఈక్వల్ గివ్ అండ్ టేక్. టేక్ అవుతుంది అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు.
ద వరల్డ్ కార్డ్ ఎందుకు వచ్చింది చెప్పండి. యూనివర్స్, ద వరల్డ్ కార్డ్, ద వరల్డ్ కార్డ్. ఎస్, వీళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో రీగ్రోత్ కావాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మీతో ట్రావెల్ చేయాలి అని ఉంది, కానీ వాళ్ళ ఎమోషన్స్ని హైడ్ చేసుకొని వాళ్ళు ప్రమోషన్స్ ట్రై చేస్తున్నారండి. వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీలా ఇక్కడ కనిపిస్తున్నారు. 10 of Wands, 3 of Swords. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బ్రేకప్ అయ్యింది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బ్రేకప్ అవ్వడం వల్ల మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. నెక్స్ట్ హార్డ్ వర్క్ వల్ల కూడా వీళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీతో ఉన్నారండి. 2 of Wands, Knight of Cups. ఫ్యూచర్ ప్లానింగ్ వేసి ఇది స్లోగా అయినా సరే ఈ రిలేషన్లో ఒక ఆఫర్ ఇవ్వాలి మీకు అనుకుంటున్నారు. ఈ రిలేషన్ సక్సెస్ కోరుకుంటున్నారు. 6 of Pentacles, King of Pentacles. బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచించడం వల్ల మీ పర్సన్ అయితే బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. అందుకే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ద చారియట్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎస్, మీ ఇద్దరిది మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారండి ఖచ్చితంగా. మీరు బ్యాక్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు, కానీ మీ ఇద్దరు కూడా బ్యాక్ స్టెప్ తీసుకోలేరు. మీరిద్దరు బ్యాక్ స్టెప్ తీసుకోలేరు. ఇది డివైన్ మాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినైన్ జెండర్స్ కాబట్టి మీ ఇద్దరు ఒకరికొకరు ట్రావెల్ చేస్తారు, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ద మెజిషియన్, 4 of Wands. ఈ రిలేషన్లో మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ విషయంలో మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. 8 of Pentacles, 4 of Pentacles. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. సో కొంచెం మనీ పరంగా స్ట్రగుల్స్ ఉండడం వల్ల ఏంటంటే మనీ పరంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, సక్సెస్ కోరుకుంటున్నారు. 3 of Pentacles, క్లారిఫికేషన్. మనీ పరంగా న్యూ బిగినింగ్ చేశారు. మనీ రిలేటెడ్గా న్యూ బిగినింగ్ చేశారు. సో దాని గురించి టీం వర్క్ ఎక్కువగా చేస్తున్నారు. ఆ టీం వర్క్ ఎక్కువగా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళకి హెవీగా వర్క్ స్ట్రెస్ అనేది ఉంటుంది. 6 of Cups. న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి. మీ పర్సన్ అయితే ప్రజెంట్ వర్క్ స్ట్రెస్ వలన మీతో మీరు రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ హెల్త్ ఇష్యూస్ వలన ఏంటంటే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ద టెంపరెన్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీరు స్ట్రాంగ్ ఉమెన్ అనుకుంటున్నారు. మీ పర్సన్ మీరు హెల్తీగా ఉంటారు, స్ట్రెంగ్త్గా ఉంటారు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు. ఇప్పుడు రాసుల వారీగా చూద్దాం. యూనివర్స్ రాశుల వారీగా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. మేషరాశి, 5 of Pentacles. ఒంటరిగా ఉంటున్నారు, హైడ్గా ఉంటున్నారు, బాధపడుతున్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వృషభ రాశి, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది, ఎడిక్షన్స్కు గురయ్యారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్ట్రగుల్స్గా ఉన్నాయి,
మీతో మీ పర్సన్ అనేవాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నారు. వర్క్ స్ట్రెస్ అయితే విపరీతంగా ఉందండి. వీళ్ళు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు. మిథున రాశి. ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్. మిథున్ రాశి వాళ్ళకి వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు. కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉన్నాయి. గొడవలు విపరీతంగా అవుతున్నాయి. కర్కాటక రాశి. డెత్. రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది. మీ పర్సన్ కర్కాటక రాశి వాళ్ళు అయితే రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది. రిలేషన్లో రీబోత్ అనేది కావాలనుకుంటున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఎస్, ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సింహరాశి. 10 ఆఫ్ స్వార్డ్స్. సింహరాశి వాళ్ళకి ఏదో నమ్మక ద్రోహం జరిగిందండి. వర్క్ స్ట్రెస్ వల్ల వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్స్ని బయటకు చెప్పట్లేదు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళు టీం వర్క్ చేస్తున్నారు. మనీ పరంగా మనీ ఫోకస్డ్గా ఉన్నారు. గైడెన్స్ తీసుకుంటున్నారు. మీ తులారాశి. ఒక స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు. బ్లాక్ చేసి ఉన్నారు. మిమ్మల్ని క్లోజ్డ్ బుక్గా ఉన్నారు. స్టాండ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. వృశ్చిక రాశి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వృశ్చిక రాశి వాళ్ళకి లైఫ్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు. ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళు హెల్తీ ధైర్యాన్ని కావాలి అనుకుంటున్నారు. ధైర్యంగా ఉంటున్నారు. కానీ బయటికి ధైర్యంగా కనిపించిన లోపలైతే చాలా ప్రాబ్లమ్స్ బలహీనంగా ఉన్నాయి. వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకు అని అనుకుంటున్నారు. కుంభరాశి. 2 ఆఫ్ పెంటికల్స్. కుంభరాశి వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పటి వరకు ఏదైతే సఫర్ అవుతున్నారో దాని గురించి మీరు యాక్టివ్ అవుతారు. అన్కండిషనల్గా ఉంది. బ్యాలెన్సింగ్ కోరుతారు. మకర రాశి. కుంభరాశి ముందు చెప్తాను. 7 ఆఫ్ పెంటికల్స్. మకర రాశి వాళ్ళు వీళ్ళేంటంటే పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ అవుతున్నారు. కానీ వాటిని దేన్ని కూడా బయటకు చెప్పకుండా పేషెన్స్గాను వీళ్ళకి రావాల్సిన వాటి గురించి ఆలోచిస్తున్నారు. మీన రాశి. 2 ఆఫ్ వ్యాండ్స్. కన్ఫ్యూజన్లో ఉన్నారు. బ్యాలెన్సింగ్ కావాలనుకుంటున్నారు. ముందు చూపుగా ఆలోచిస్తున్నారు.